బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. కెమెరా రెడీ, కొంచెం క్లోజ్, ఇంకా మంచిగా టైట్ 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 ఎన్నుకోను. హాయ్ హలో నమస్తే వణక్కం దండాలు ఆదాబ్ వెల్కమ్. మా బేకార్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఇయ్యల్లా జనాలందరికీ జరగబోయేటటువంటి వార్తలు సమాచారాలు అన్నిటిని అందించడమే మా బేకార్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. వస్తున్నా ఆగు. హలో, ఏసీ రూమ్ లో కూర్చున్న రోజా లైన్ లో ఉన్నావా? లేదు, టీవీలో ఉన్నావా? ఏ రోజుకైనా ఆటో దిగి కార్ ఎక్కాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఇంకా పోతే నువ్వు పోతే దరిద్రం వదులుద్ది. నువ్వు ఇప్పుడు అన్నావు కదా, ఈ మాట ఇని నాకు చెప్పాలన్న కోరిక. 3 ఉతుకుతా అన్ని గంగల పోయింది. అది ఉతుకుతా కాదురా, ఉస్తుకత. నువ్వు అన్నదే. హలో, టీవీలో ఉన్న రోజా ఇప్పుడే అందిన తాజా సమాచారం. మరి కాసేపట్లో ఇక్కడ బాంబు పేలబోతుంది. ఆ బాంబు పేలులో దాదాపు 100 నుంచి 200 మంది దాకా పోయేటటువంటి అవకాశం ఉన్నది. ఎంత మంది పోయినా సరే ఆ పోయిన వాళ్ళందరినీ చూపెట్టడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎంత మంది తిట్టినా కొట్టినా కుక్కను కొట్టినట్టు కొట్టినా మనం ప్రచారం చేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి బాంబు పేలుల్లో కనీసం 300 మంది దాకా చచ్చిపోతారని ఆశిస్తున్నా. ఓవర్ టు రోజా. 300 మంది దాకా చచ్చిపోతారని ఆశిస్తున్నాడా? ఏంటిడు చేతిలో గరిటి మాటలు చూస్తుంటే ఇటు కొంప తీసి ప్లగ్లో కానీ కాల్ ఎట్టాడు ఏంటి? అబ్బాయి, అరే ఏది కాక నీ లొల్లి? అది కాదురా, ఇప్పుడు అది ఇప్పుడు సమాచారం వచ్చింది. హలో రోజా, ఇప్పుడే మన బేకార్ ఛానల్ కి సమాచారం వచ్చింది. ఈ బాంబు పేలుడు కాస్త ఆలస్యం అయ్యేటట్లుంది. దాదాపు 7 గంటల 3 నిమిషాల 2 సెకండ్లకు వేలేటట్లుంది. బాంబు పేలుడు ఆలస్యమైనందుకు చింతిస్తున్నాం. ఓవర్ టు బేకార్ ఛానల్ రోజా. ఏంట్రా ఆ టైం ఏంటి, ఆ బాంబు ఏంటి? అరే ఊకో కాక, నేను ఈ న్యూస్ ఛానల్ కు ప్యాసింజర్ 5 మంది చూస్తున్నా. సన్నాసి ప్యాసింజర్ కాదురా, న్యూస్ ప్రజెంటర్ అంటారు. నువ్వు అన్నదే ఏంటి, ఉన్నవాళ్ళు సరిపోరా? మళ్ళీ నువ్వు బయలుదేరుతున్నావు? అరే కాక, చారణ కోడికి ఆటన మసాలా వేసి బారణ బిర్యానీ చేసి జనాల దమా ఖరాబ్ చేసే డ్రమ్ ఉన్న ఛానలే మా బేకార్ ఛానల్. సన్నాసి డ్రమ్ము కాదురా, దమ్ము. చూస్తున్నాం కదరా, ఓ పక్కేమో ఆడవాళ్ళు సీరియల్ గోలా, ఓ పక్కేమో ఇదిగో ఈ పనికి మన సోళ్ళు కబుర్లు. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికి మా జీవితం సరిపోతుందిరా. అరే కాక, పందికే మేరకనే పౌండ్స్ పౌడర్ వాసన. అవును రే, బుర్రలో దొరకడం తప్ప ఇంకేం తెలుసు కదా దానికి. ఈ సొల్లు కబుర్లు ఆపేసి వంట చేసి ఏమన్నా ఉందా లేదా? అయ్యో కాక, నా టాలెంట్ గురించి నీకు తెలుస్తలేదు. వంట అన్నవో చెప్తా. హలో రోజా, బాంబు పేలుడు ఆలస్యం అవుతున్నది కాబట్టి మన ప్రోగ్రామ్ కంటిన్యూ కావాలా కాబట్టి బాబాయ్ హోటల్ ఇలా వంట వరపు కార్యక్రమం ఉన్నది. చెప్పండి బాబాయ్ గారు, మీరు ఏం వంట చేస్తున్నారు? ఏం మైకా? ఎలా చేస్తున్నారు, ఎలా చేయబోతున్నారు అనేది మాకు క్షుణ్ణంగా చెప్పండి. మామూలుగా మా అడుగు అప్పుడు చెప్తాను. కాక ఏం కూర అనుతున్నవే? అలా అడిగా బాగుంది. తెలంగాణ మటన్ సేరువా ఒకటి చేస్తాను రా. వరంగల్ మండీ బజార్ బిర్యానీ ఒకటి చేస్తాను. హలో రోజా, ఇప్పుడు అందిన తాజా సమాచారం. బాబాయ్ హోటల్లా వరంగల్ మండీ బజార్ బిర్యానీ, తెలంగాణ మటన్ షోర్వా వండుతున్నారట. ఓవర్ టు బాబాయ్. చెప్పండి, ఇది ఎలా అండబోతున్నారు? ఏ విధమైనటువంటి అభ్యస్తు? చెప్పాను. ముందేం వండుతున్నావు కాక? వరంగల్ మండీ బజార్ బిర్యానీ చేస్తాను రా. రోజా, ఇప్పుడే అందిన సమాచారం. కాక ఫస్ట్ అండేటటువంటి మళ్ళీ మైకు గీకన్నా ఉంటే రా, సామాన్లు పడరా. ఆ గిన్నె తీసుకో. ఇప్పుడు కళ్ళుప్పి ఇలాగే, కళ్ళుప్పి ఇలాగే నేను వేస్తాను చూడు. మసాలా సామాన్లు ప్లేట్లో తీసుకో. రైట్. ఇప్పుడు ఇందులో ఇదిగో బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా, ఇది కొంచెం మరుగుద్దాం. ఆ గిన్నె తీసుకో, బిర్యానీ గిన్నె పైది నువ్వు పెట్టు. ఇది దేనికి, ఇది దేనికి? ఇది రైసు, అన్నం ఉడకనాకరా. ఇది చికెన్. అవుగాని కాక, ఈ బిర్యానీ స్పెషల్ ఏమున్నది? బిర్యానీ పేరు ఏం చెప్పాను రా? వరంగల్ మండీ బజార్ బిర్యానీ. ఇప్పుడు వరంగల్లో మండీ బజార్ అనే ప్లేస్ ఉంటది, అక్కడ వండుతారు ఈ బిర్యానీ. చాలా ఫేమస్ అనమాట. వరంగల్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే మండీ బజార్కి వెళ్ళి బిర్యానీ తినకుండా రారు సాధారణంగా. అర్థమైందా? తర్వాత ఇంకో స్పెషల్ చెప్తాను, చేసేటప్పుడు చెప్తాను. చికెన్ ఎలా తీసుకో, కళ్ళు పిల్లకి. దీంట్లో వేసినాం కదా ఆల్రెడీ. అదే చెప్తా, అందులో కొంచెం చేసాం కదా, ఇందులో కూడా కొంచెం చేస్తున్నాం. తర్వాత ఇక ఆ సామాన్లు పట్టరా ప్లేటు. అది రైట్. నిమ్మకాయ పోయి
అది తీసుకో, పిండి తీసి ఇందులో పిండి. రైట్, ఇచ్చాం కదా. ఆ చిన్నది ఇది పెట్టరా, దంచేదా? ఇది పెట్టరా. అందులో ఇదిగో యాలకులు, దాల్చిన చెక్క, ఇది లవంగాలు, ఇదిగో జాపత్రి, ఇది షాజీరా. దంచు, మరీ మెత్త కాదు, అలాగా. చాలు 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 శుభ్రంగా కూడా ఇందులో వేసాయి చికెన్లో. ఇప్పుడు ఇదిగో ధనియాల పొడి, రా. ఇప్పుడు ఇందులో ఇదిగో పసుపు, అలాగే కారం, ఇది అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, వేయించిన ఉల్లిపాయ, ఇదిగో కొత్తిమీర, ఇది పుదీనా. ఇప్పుడు దీన్ని శుభ్రంగా బాగా కలపాలి. చూసా బాగా పట్టింది, బస్ పట్టింది. ఇలా కొంచెంసేపు ఉంచుదాం, నీళ్ళు మరి నీళ్ళు చూద్దాం రా. రోజా చూస్తున్నావు కదా, బాబాయ్ మూతను తీస్తుండగా తన చేతును కాలింది. ఇంత పెద్ద ఏనుగు లాంటి శరీరంలో ఆ గాయం ఎంత బాగా కనబడుతుంది చూడు రోజా, చూడు. కనబడతలేదా? ఒక్క నిమిషం ఆగు రోజా, దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తా. కాను ముందర చేతి పెట్టు, ఇగో చూడు ఎంత అద్భుతంగా కనబడుతుంది ఆ గాయం. ఏడు గాలింది నేను ఎడుతుంటే ఆ పిల్లవారితో మాట్లాడతాడు రా సన్నాసి. మామూలు విషయాలను కూడా సెన్సేషన్ చేసి చూపెట్టడమే మా న్యూస్ ఛానల్ యొక్క ప్రత్యేకత. ఇంక ఏదో సోద ఆపలేదనుకో, కాళ్ళు చేతులు ఎరగొడేసి పొయ్యిలో పెడతాను. వన్ శాతం నీళ్ళు మరిగిపోతాయి చూడు, మరుగుతున్నాయా? రైట్, మూత పెట్టు. చూడు అక్కడ నూనె పెట్టాను చూడు, సగం పోయి చాలు. అవు కాక, నువ్వు అంత కలిపినావు, నూనె పోసినావు, నువ్వు ఇంతకు దీన్ని ఉడకబెడుతున్నావా, ఏం చేస్తున్నావు జర చెప్పు. ఇప్పుడు మనం చేసేది వరంగల్ స్పెషల్ కదా, మండి బజార్ బిర్యానీ. బిర్యానీ అంటే మామూలుగా అందరూ చేసుకునేది, అది జనరల్ గా చేస్తారు. ఇది అలా కాదు, ఇవన్నీ వేసి ఈ మసాలా పొళ్ళు, నూనె, పెరుగు, తర్వాత ఇందులో వేడి నీళ్ళు ఉన్నాయి కదా, వేడి నీళ్ళు కూడా పోసి కొద్దిసేపు అందులో నానేస్తాం రా. తర్వాత ఇప్పుడు బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యం కూడా వేస్తాం. ఎలా వేస్తాం? ఇప్పుడు మామూలుగా మనం బిర్యానీ వండుతాం కదా, ఇప్పుడు బియ్యం ఏం చేస్తాం, ఆ నీళ్ళలో ఒక 70% ఉడికాక ఇందులో వేస్తాం. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మనం బియ్యం వేసినది ఒక 50% ఉడికితే ఇందులో వేసేయచ్చు. మామూలు బిర్యానీ అయితే 70% ఉడకాలి. ఇప్పుడు సమజ్లో పట్టింది. ఇప్పుడు ఇందులో పెరుగు వేస్తున్నాం. పెరుగు వేసి శుభ్రం కలిపాం కదా, కలిపినాం. మూత గరిటె తీసుకో, వాటర్ పోయి అన్న, ఒక గరిటె పోయి. ఇప్పుడు ఇంట్లో వేడి నీళ్ళు పోసాం కదా, వరంగల్ మండి బజార్ బిర్యానీ స్పెషాలిటీ. ఇదే స్పెషల్ అన్నమాట, వరంగల్ మండి బజార్ స్పెషల్. మగ్గుతుంటుంది. బియ్యం తీసుకుని ఇందులో ఇది ఆల్రెడీ ముందే నానబెట్టాను రా బియ్యాన్ని. రైట్, ఇక ఏం తీసేయి ఎరా. ఇప్పుడు ఇది రైస్ అయిపోయి ఉంటుంది. రైట్ రా, సగం అయింది. తీసే ఇందులో వేసి. అక్కడ ఆయిల్ అని చూడు, ఇందాక సగం పోసాం కదా, ఇగో సగం ఆయిల్. అవు కాక, ఫస్ట్ ఆయిల్ వేసినావు, ఇప్పుడు మళ్ళీ మీదికి వెళ్ళి ఆయిల్ పోతున్నావు అంటే ఇట్లా 2 సార్లు లేట్గా ఎత్తున్నావు. అదే కదరా స్పెషల్ వరంగల్ మండి బజార్ బిర్యానీ అంటే. ఇలాగ వేస్తే అంటుకోకుండా ఉంటుందిరా సన్నాసి, అర్థమైందా? అది మూతేది, దీని మూతేది. అగో అది తీసుకో, దంచేది చిన్నది రోలు దీని మీద పెట్టు. ఇప్పుడు ఎప్పుడు ఏం చేయ, ఇప్పుడు ఒక 5 నిమిషాలు హైలో పెడదాం ముందు, తర్వాత ఒక 15 నిమిషాలు మీడియంలో పెట్టి సన్న మంట మీద పెట్టి వదిలేస్తే బిర్యానీ రెడీ అయిపోయింది. లట్టు గడు ఫోన్ చేస్తున్నాడు ఎందుకు? లట్టు చెప్పరా, వస్తున్నా. సరే కాకా, మా నాన్నోళ్ళ భార్యోళ్ళ కొడుకోళ్ళ అన్న ఉన్నాడు చూడు, అలా అన్నోళ్ళ తమ్ముడు ఇయ్యల్సాని కొడుక్కి అన్నకి ఏదో అయిందట, దవాఖానట, నేను పోయేస్తా. వంట అవ్వాలి కదరా. హలో ఇను, నేను ఎంతో ప్రయత్నం చేసినా అస్సలు ఆగలేదు, నువ్వు లేచిపోయిందాడా.
మస్తు గొడవ జరుగుతున్నది. ఇగో నీకు ఒక మాట చెప్తున్నా, నేను ఆడ జరిగింది మొత్తం ఫుటేజ్ మొత్తం మన బేకార్ ఛానల్ కు పంపిస్తున్నా. బేకార్ ఫుటేజ్ మొత్తం నువ్వు టెలికాస్ట్ చేయి. దుమ్ము లేచిపోయింది అంటున్నా? ఏం లేదు కాక, మన గల్లీలో ఉన్న పోరగాళ్ళు ఉన్నారు కదా, ఇరుగా మరుగా కొట్టుకున్నారు. దుమ్ము లేచిపోయింది మొత్తం. కరెక్ట్ దుమ్ము. అదేదో మళ్ళీ ఫుటేజ్ ఏదో అంటున్నా, అదేంట్రా? ఫుటేజా బొంగ ఏదో చెప్తాం మేము. సరే రా సన్నాసి వంట చేద్దాం రా. రెండవ తొందరరా. అవే కాక ఇప్పుడు ఏం చేస్తున్నావే? తెలంగాణ మటన్ సేరువా చేస్తున్నాను రా. మసాలా సామాన్ ప్లేట్ ఇలాగే పాన్ తీసుకో, పోయండి. ఇప్పుడు ఇందులో చెక్క, లవంగాలు, ఇగో యాలకులు, అలాగే ధనియాలు, జీలకర్ర, రా. ఏగిందా? ఏగింది. పొయ్యి కట్టి చెప్తాను. ఇది కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి రా. అయిపోయింది కదా? ఇట్లా అది తీసే. ఇది పక్కన పెట్టి ఇప్పుడు ఇగో గిన్నె తీసుకు పైది పెట్టు, పోయండి. ఇప్పుడు ఇది బాగా చల్లారుతురా. చల్లారాక పొడి చేసుకొద్దాం రా. నూనె బాయ్. తెలంగాణ మటన్ సేరువా చేస్తున్నాం కదా. ఇప్పుడు సేరువా ప్రతి చోట చేస్తారు, ఆంధ్రాలో అన్ని చోట్ల చేస్తారు. ఎక్కువ సేరువా కానీ కొంచెం పలచగా చేసుకుంటారు మిగతా అన్ని ఏరియాల్లో. బిర్యానీలో పలావులో కలుపుకొని తిన్నాకి ఉంటుంది. కానీ తెలంగాణ మటన్ సేరువా అంటే ఎక్కువగా మా తెలంగాణలో ఈ ఎముకలతో చేస్తారు, బొంకులతోటి. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం బొంకులు అంటే మాంసంతో కూడిన బొంకులు, దాంతో పాటు ఇందులో దోసకాయ ముక్కలు వేస్తాం. అయితే కమ్మదనం టేస్ట్ వస్తుంది అనమాట. ఇవన్నీ వేసి కొంచెం చిక్కగా పెడతాం అనమాట. మన సేరువా అంటే పలచగా ఉంటుంది. తెలంగాణది అంటే కొంచెం చిక్కగా ఉంటుంది. రోటీలో కూడా ముంచుకొని బాగుంటుంది అండి. రైట్, కాగిందా చూడు? రైట్. ఇవి సామాన్లు పచ్చిమిరకాయ, ఉల్లిపాయలు. రైట్, ముందు ఇందులో ఉల్లిపాయలు వేసేద్దాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు కూడా వేద్దాం రా. కొంచెం ఉప్పు వేయి. దొడ్డు దాసన్నందా? దొడ్డుదై. కలుపు కలుపు కలుపు. ఇప్పుడు ఇందులోనే పసుపు, కరివేపాకు కూడా. నేను వేపుతూ ఉంటాను. ఈ ఏగే లోపల ఇదిగో ఇది పొడి కొట్టుకొచ్చే. రోజా మనం చూస్తున్నాం లైవ్ లో. కాలిందే చేతులు ఇదే ఉందా రెడీగాని మరి కాకా. అక్కడ పెట్టి. రైట్, ఇప్పుడు రా. ఇది కూడా ఎగిపోయింది. ఇప్పుడు ఇందులో ఇక రా మటన్. నాకు చెప్పాను కదా, ఇది మామూలుగా అయితే ఎముకలతో చేస్తాం. మనం ఏం చేసామంటే ఇక బొమ్మకలు ప్లస్ మాంసం రెండు కలిపి చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో మటన్ వేసేద్దాం. పోయి కట్టే. ఇందా బాగా వేపు. సరే మూత పెట్టు, కాసేపు మగ్గుద్ది. కొంచెం మగ్గాలరా. అట్లనా? కొంచెం సేపు మగ్గాలంటే జరుగు. హలో రోజా, వినబడుతుందా? విను. ఇయ్యాల రేపు ఎండలు బాగా మండిపోతుంది. జనాలు ఆకలితోటి, నీళ్లతోటి, దాహంతోటి అలమటిస్తున్నారు. అలా చల్లటి నీళ్లు దొరకక మస్తు బాధపడుతున్నారు. ఫ్రిడ్జ్లు కొనుక్కునే స్తోమత జనాలకు లేవు. పేదోడి ఫ్రిడ్జ్ ఏదైనా ఉన్నది అంటే ఈ కుండ, ఈ రంజన్. కాబట్టి పేదవాళ్ళందరూ కూడా కొనుక్కోండి. మీరు చల్లటి నీళ్లు పెట్టుకొని తాగి మీ దాహాన్ని తీర్చుకోండి. ఏంటో చేసి పని అంటే ఇప్పుడు ఎండాకాలం ఉన్నది కదా, కుండలు కొనుక్కోవాలని హెచ్చరిస్తున్నా, దాహం తీరాలని. సన్నాసి, నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? కుండ కొనుక్కోమని హెచ్చరించినట్లేదు, కుండలు అమ్ముకుని సన్నాసిలో ఉన్నావు. చక్కగా పడుతున్నా మరి. ఇట్లా చూపిస్తేనే జనాలకు మంచిగా నెత్తిలకు ఎక్కుతుంది. మూసుకుని రా, వంట చేద్దాం. ఇది మగ్గిపోయింది మటన్. రోజా, ఎన్నిసార్లు ఏ పని బ్యాలెన్స్ అయిపోయి మొత్తం చూడు, మగ్గిపోయింట చూడు. మగ్గిపోయిందిరా బాగా. ఇందులో ఇప్పుడు కారం, అలాగే ఎంత చెప్పాను చూడు, దోసకాయ ముక్కలు టేస్ట్ వస్తుంది అని చెప్పాను కదా. అలాగే టమాటా ముక్కలు. టమాటా
కొంచెం కొత్తిమీర కలుపు. చాలే, రైట్, కలిసింది. ఇప్పుడు ఎందుకు కొంచెం నీళ్ళు పోయి. చాలు, మూత పెట్టు. ఇప్పుడు మటను ఇవన్నీ బాగా ఉడికాక ఇప్పుడు పొడి వేద్దాం. రా మూతి అయిపోయింది. రా నూనె పైకి జరుగుతుందిగా, ఈ పొడి వేసేద్దాం. ఉండు, కల్పన్నా కలుపు. రైట్, మూత పెట్టే చెప్తాను. పొయ్యి కట్టే. ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేసాం కదా, పొడి అంతా కలిసిపోయి షేర్వా రెడీ. ఇప్పుడు పని చేద్దాం, బిర్యానీ తీసేద్దాం గిన్నెలోకి. అయ్యో తీసే, పక్కన పెట్టి వెయిట్ తీసి. గుడ్డు అది పెట్టు. కొత్తిమీర జల్లు. వేయించిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కూడా జల్లు. వరంగల్ మండీ బజార్ బిర్యానీ రెడీ. రెడీ. రైట్, గట్టది తీసుకో. కొత్తిమీర పుదీనా చాలు. తెలంగాణ మటన్ షేర్వా రెడీ, వరంగల్ మండీ బజార్ బిర్యానీ రెడీ. ఇప్పుడు నువ్వు పని చేయరా, వెళ్ళి సరుకులు తీసుకురా. ఏం తీసుకురాలా? సరుకులు రా. అదే ఏ సరుకులు తీసుకురావాలా? చీట్లో రాశాను మొత్తం అన్నీ. అదే నాకు క్లారిటీగా చెప్పినావు అనుకో తెలుస్తుంది. లేకుంటే రాసిన సామాన్లన్నీ తీసుకురా. తీసుకొస్తా. లేదనుకో నువ్వు ఒకటి చెప్పి నేను ఒకటి చెప్పి నువ్వు కన్ఫ్యూజన్ నేను కన్ఫ్యూజన్ అనుకో, ఆడ రాష్ట్రాలు న్యూస్ ఛానల్ వేరేది రాస్తారు, నువ్వు ఇంకా వేరేది అయిపోతుంది. అర్థమైందా? మంచి పని చేసావు, తొందరరా. మరి చీట్లో ఉన్నాయి బట్రా కంపల్సరిగా. చూస్తున్నావు కదా రోజా, నీకు బ్యాలెన్స్ అయిపోయి అప్పుడు చెప్పిన జల్లేపి. హలో, చెప్పయా. ఏంటి? అవునా? సరే, నేను ఇప్పుడు వస్తాను. ఓరి సన్నాసి, అన్నంత పని చేసేవారా సన్నాసిని. నేను చెప్పింది నువ్వు చేసింది సన్నాసాన్ని. ఏం చేసినా నేను చెప్పు. నేను పోయాడికి సరుకుల రేట్లు అడిగినా, ఆడు ఎక్కువ చెప్పిండు, అందుకే నీలా తీసిన. కొంచెం అటు ఇటు ఉంటారా, అందులో మరి ఆ లాభం కూడా వేసుకోవాలి కదా సన్నాసి. అందుకని జనాన్ని పోయి చేసి మీటింగ్ పెడతావా? తప్పును సమర్థించడం కూడా ఒక తప్పే. కట్నం తీసుకునేవాడు నువ్వే పెద్ద అద్దగాడు సన్నాసి. మంచిది. ఏటి మంచిది సన్నాసి? ముందు ఎలా చేసి చెప్పాడు. రోజా చూస్తున్నావు కదా, మన లైవ్ లో ఇప్పుడు మన బేకార్ ఛానల్ తరపున వంటలు ఎట్లా చేసినామో నన్నే చెప్పమని అంటున్నారు. నేను చెప్తున్నాను, వరంగల్ మండీ బజార్ బిర్యానీ ఎట్లా తయారు చేసినామంటే, ముందుగా ఒక గిన్నెల నీళ్లు తీసుకొని దాంట్లో కల్లుప్పు, బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ వేసి మంచిగా మగ్గించుకోవాలి. ఇక ఈలోపు ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో చికెన్, నిమ్మరసం వేసుకోవాలి. ఇక తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, షాజీరా వేసి మంచిగా దంచాల. ఇక దంచినాక చికెన్ లో వేసుకోవాలా. ఇది కాగానే అందులోనే ధనియాల పొడి, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి పేస్టు, వేయించిన ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇక ఇది కాగానే దాంట్లో కొంచెం నూనె, పెరుగు, వేడి నీళ్లు పోసి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లా నానబెట్టిన బియ్యం వేసి సగం ఉడికించి నానబెట్టిన చికెన్ లో వేసి కొంచెం నూనె పోసి దాదాపు ఒక 20 నిమిషాలు దమ్ చేసుకుంటే వరంగల్ మండీ బజార్ బిర్యానీ రెడీ. తెలంగాణ మటన్ షోర్వా ఎట్లా తయారు చేసినామంటే, ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ వేసి మంచిగా వేయించి పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇది కాగానే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కల్లుప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, మటన్ ఇవన్నీ వేసి కొంచెం సేపు మగ్గించుకోవాలా. ఇది కాగానే అందులో కారం, దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, నీళ్లు ఇవన్నీ పోసి మటన్ ను బాగా ఉడికించుకోవాలి. ఇక లాస్ట్ కు
పొడి వేసి కొంచెం కొత్తిమీర వేసి దించుకున్నాం అనుకో తెలంగాణ మటన్ షేర్వా రెడీ. ఎన్నిసార్లు చెప్పాను నీకు బ్యాలెన్స్ చేపిమని ఏపిస్తావా బ్యాలెన్స్ ప్రతిసారి బ్యాలెన్స్ చేయడం సన్నాసి అసలు ఫోన్లో బ్యాలెన్స్ చేసుకున్న సన్నాసి ఫోన్లు ఎందుకురా అంటే ఫోన్లు వస్తాయనే ఉంచుకుంటున్నా. వస్తాయని మళ్ళీ బ్యాలెన్స్ ఎందుకు ఏమంటావు అంటే నా దగ్గర కూడా ఉండాలి దానికి వేయాలంటే. నేను బయటకు పోయిన తర్వాత నీకు అవకాశం ఉంటుందో ఉండదు ఒకసారి పెట్టే నాకు కొంచెం ఆకలి వేస్తుందే కదా పెట్టమని ఏడొచ్చు కదా మళ్ళీ ఇలా ఉత్తరుడు ఎందుకు సన్నాసాన్ని. సూపర్ అండినా నేను చేసింది ఎవరో సన్నాసి నేనే. అదే అదే కరెక్ట్గా చెప్పు నువ్వే అది తిను. కాకా ఎల్లొస్తా నేను మరి మళ్ళీ రావాలంటావా? కరెక్టే నాకు జాబ్ వచ్చిందని చెప్పడానికి నీకు తెలియాలి కదా వస్తా నేను. రోజా చూస్తున్నావు కదా ఇక్కడ మొత్తం పని అంతా అయిపోయింది. ఇప్పటిదాకా రిపోర్టింగ్ ఇచ్చిన కదా మీ ఛానల్ లో జాబ్ ఏదందుకు నేను వస్తున్నా. మీ ఛానల్ ను ఇక్కడున్న ఛానల్ ను ఎక్కడికో తీసుకుపోతా. ఓవర్ టు రోజా కెమెరామెన్ ఆల్ బిత్తిరితో అబ్బాయి. అబ్బా ఓహో బాగుందిరా ఇంకా అదే పంచాయతీ నీకు ఆఖరికి అక్కడి నుంచి వచ్చాక సన్నాసి. అదేంటి అలా కూర్చున్నావు ఏమైంది? ఏం కాలేదు కాక నేను ఆడికి న్యూస్ ఛానల్ దగ్గరికి పోయినా కదా. నేను ఏదో ఎప్పుడు ఉంటాను కూడా ఇంత పెద్దగా ప్రిపేర్ అయిపోయినా. అక్కడికి పోయేదాకా ఏం లేదు కాక. నేను ఒకటి అనుకుంటే ఆడొకటి చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడు రా? పందుల పరుగు పందెం గురించి చెప్పమన్నాడు. ఏం చెప్పారా మరి? రోజా చూస్తున్నావు కదా పంది పిల్లలు నిజంగా ఎంత అద్భుతంగా పరిగెడుతున్నాయంటే నాకు తెలిసి హుస్సేన్ బోల్ట్ కన్నా ఎక్కువ వేగంగా పరిగెడుతున్నాయి. ఒలింపిక్ లో పోయినా మన ఇండియాకి పంది పిల్లలు పక్కా 10 బంగారు పథకాలు తీసుకొస్తాయి. ఆ పంది యూడు ఎంత అద్భుతంగా తోకూపుతుందంటే నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఇప్పటి వరకు ఏది కూడా ఇంత అద్భుతంగా తోకూపలేదు. ఆ కాలు చూడు అదిగో ఎంత ఫైనల్ గా డైనోసార్ వేసినంత స్టెప్ గా ఎంత అద్భుతంగా వేస్తుంది ఆ కాలు. అగో ఇంకొక పంది యూడు అద్భుతంగా ఇంకొక పందిని దాటేసుకుంటూ వెళ్తుంది. ఈ దాటేసుకోవడం చూస్తుంటే ఇది ఎక్కడికో వెళ్ళిపోతామని అనిపిస్తుంది. కాబట్టి ఈసారి వచ్చే ఒలింపిక్ గేమ్ లో ఈ పందిని ప్రవేశపెట్టాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఓవర్ టు రోజా నాకు బ్యాలెన్స్ చెప్పి ఇంత సొల్లు ఇంత అసహ్యంగా చెప్పావా? అందుకే అది పొమ్మన్నానండి సన్నాసి. హలో ఇంత సొల్లు చెప్పిన తర్వాత కూడా ఆడికి ఇంకా సొల్లు కావాలని చెప్పిండు. నాతో చేత కాదని చెప్పి అన్నాడా? సొల్లు సన్నాసి అని ఛానల్ అన్నీ అలాగే తయారైన ఆ సొల్లు చెప్పుకుంటున్నాయి అంతే. అర్థమైందా? ఇప్పుడు నీకు నాకు అలా సొల్లు చెప్పడం రాదురా. అందుకని బుద్ధిగా మనం వంట చేసుకుని వంట వ్యాపారం చేసుకుందాం సన్నాసి. మనకైనా అప్పో. అర్థమైందా? ఇంకా సొల్లు చెప్తావా? నేర్చుకుంటావా? రోజా లాస్ట్ మాటను అదిగో మళ్ళీ లాస్ట్ మాట సొల్లు చెప్తాను సన్నాసి. ఇప్పుడే చెప్పాను. కరెక్ట్ కాక నువ్వు చెప్పింది నేను ఇంత మనం మొక్కుంటాం.